ఉల్లిపాయ పేస్ట్ అండి వేయించుకుందాం. చూసారా, ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను, వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇవి చూసారండి, చింతకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిని పులుసు చేసుకుని వేసేసుకోవడం. ఇవ్వండి, పులుసు వేసేసుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చింతకాయ పులుసు, ఇప్పుడు పులుసు ఎలా ఉందో ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా ఎలా మరుగుతుందో. నార్మల్ చింతపండు పులుసు కంటే ఇలా చింతకాయలతో పెట్టుకుంటే పులుసు చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా. ఒకసారి ఉప్పు అది చూసుకుందాం. ఇంకొండి, కొద్దిగా ఉప్పు సరిపోలేదు, నేను వేసుకుంటున్నాను. పక్కన చూసారా వేడి వేడి అన్నం. నేనైతే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి మీకు. ఇప్పుడు చేప ముక్క తర్వాత వేసుకుంటాను. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.